మీ మాటే వేదమట ఎవరిని ప్రజలను అంటుండు. ప్రభుత్వ పథకాలు సేవలపై నిరంతర ప్రజాభిప్రాయ సేకరణ ఐవీఆర్ విధానం ఉపయోగించాలని సీఎం నేను ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు విన్నపం. కొత్త పాలసీలపైన సమాచార సేకరణ. మీ మాటే నా వేదం అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజంగా వాస్తవం అవాస్తవం అంటే ఇక మనం ఇప్పుడు జరిగిన 5 నెలల పరిపాలన, ఆయన గతంలో 14.5 సంవత్సరాలు పరిపాలన చేసిన పరిపాలన, ఇప్పుడు జరగబోయే పరిపాలన చూస్తే మనకు అర్థమైంది. ఏ రోజు కూడా ప్రజల మాట ఆయన వేదంగా తీసుకోవాలి. ఆయన మాటే ఆయన వేదంగా తీసుకోండి. ప్రజల మాటే కాదు, క్యాబినెట్లో ఉన్న మంత్రుల మాట తీసుకోలేదు, పార్టీ నాయకుల మాట, అందరిది మళ్ళీ అభిప్రాయం తీసుకుంటాడు. అందరిని ఒపీనియన్ అడుగుతారు, అభిప్రాయం అడుగుతారు, సూచనలు అడుగుతారు. అది వాటిని ఏది పాటించరు. ఆయన అనుకున్నదే పాటిస్తారు. మీ మాటే నాకు వేదం అంటాడు. నిజంగానే ఆయన ప్రజల మాటే వేదం అయితే ప్రజలు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు. మా ఇంటికి వచ్చే పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లు ఎందుకు తీసేసినాం అంటున్నారు. ప్రజల మాటే వేదం అయితే డీసెంట్రలైజ్ చేసిండు మద్యం పాలసీని. ఇంటికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఏర్పాటు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యవస్థను ఎత్తేయాలంటున్నారు. ఎత్తేస్తారా? ఉచిత ఇసుక పేరుతోని బ్లాక్ దందా చేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. దాన్ని రద్దు చేయాలంటున్నారు. రద్దు చేస్తారా? ప్రజల మాట వేదం అంటే ఇవన్నీ అబ్బక్క అనమాట. ఏమనుకుంటున్నారు? నేను ఇంటింటికి పోయి 1 తారీఖు రోజు ఒక ఇంటికి ప్రోగ్రాం పెట్టుకొని పెన్షన్ ఇస్తారుగా, ఏమనుకుంటున్నారని తెలుసుకుంటున్నాను. 1 తారీఖు రోజు ఒక ఇంటికే పోతాడు. ఒక ఇంటికి పోయి పెన్షన్ పంపిణీ చేస్తారు. అయిపోయిగా మొత్తం భూమి బద్దలైంది, బ్రహ్మాండమైంది, పేదల్ని ఉద్ధరించిన అని చెప్తారు. మిగతాది ఆ ఎంప్లాయీస్ ఎవరో పంచుతారు. ఇక దాన్ని ఏంది నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది ఏమనుకుంటున్నారు నా గురించి? జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసిండు కదా, నన్ను కూడా అసలు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో పంపిణీ చేసిండు, ఆయన ఎప్పుడు రాలే? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి మా ఇళ్ళకి వచ్చి పంచుతున్నా అంటున్నారా లేదా? ఒక్కళ్ళకే నువ్వు పంచేది, వాళ్ళు ఒక్కళ్ళు అనుకుంటారు, మిగతా వాళ్ళు ఎందుకు అనుకుంటారు? మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన వచ్చినా రాకపోయినా వాలంటీర్ని ఇచ్చి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ఇంటికి పంపేది. ఇవాళ గ్రామ సచివాలయం వాళ్ళు పంచుతారంటున్నారు. కొంతమందికి ఏం పంచుతారు, కొంతమందికి ఏం మళ్ళీ అడిగి పోయి తీసుకోవాలి. లైన్లు, చలి, ఎండ రకరకాలుగా ఉంది. ఈ ఇబ్బందులు పెడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అనుకుంటున్నారు. నిజంగా మీకు జెన్యూన్గా రిపోర్ట్ రావాలంటే అది తెలుసుకోండి ఫస్ట్.